అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేస్తామన్నారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. ఈ కొత్త చమురు శుద్ధి కర్మాగారంలో భారతదేశ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులు పెడుతోందని ప్రకటించారు. ఈ కొత్త ఆయిల్ రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనంగా మారుతుందని తెలిపారు. 50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్తగా చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. అందుకోసం $300 బిలియన్ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ విషయాన్ని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ పెట్టుబడితో అమెరికన్ మార్కెట్లకు ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని అన్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందమన్న ఆయన ఇది అమెరికన్ కార్మికులు, ఇంధన రంగం, అలాగే దక్షిణ టెక్సాస్ ప్రజలకు పెద్ద విజయమన్నారు. ఈ అద్భుతమైన పెట్టుబడికి భారత్లోని మా భాగస్వామ్యులకు, ముఖ్యంగా అతిపెద్ద ప్రైవేట్ ఎనర్జీ కంపెనీ అయిన రిలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్. ఈ కొత్త ఆయిల్ రిఫైనరీ వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ లాభాలు కలుగుతాయని ట్రంప్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా $బిలియన్ల ఆర్థిక ప్రభావం ఉంటుందని తెలిపారు. అమెరికా ఫస్ట్ విధానాల వల్లే ఇలాంటి భారీ పెట్టుబడులు అమెరికాకు వస్తున్నాయన్నారు. బ్రౌన్స్విల్లే పోర్ట్ లో నిర్మించే ఈ కొత్త చమురు శుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా ఉండబోతుందని ట్రంప్ చెప్పారు. ఇది అమెరికా మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా దేశ జాతీయ భద్రతను బలపరచడంతో పాటు ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని తెలిపారు.